అన్ని మెయిల్స్లో ఉన్నాయి. ఈ బద్ధకానికి అలవాటు పడ్డ వాళ్ళు దగ్గర నుంచి డిజైన్స్ పంపించారా? నేను ఆ ఎక్స్పో సీఈఓని కలిసి స్పెషల్ పర్మిషన్ తీసుకుంటాను. ఇప్పుడు కంపెనీ ఉన్న పరిస్థితుల్లో ఈ అవార్డు అంటే లాస్ట్ ఇయర్ కావ్య మేడం డిజైన్స్ పంపించాం, వాటికి కూడా అవార్డు వచ్చింది కదా. మీరేం చేయాలి? ఏంటి సార్ అవి? మన దగ్గర టైం చాలా తక్కువగా ఉంది. అంత క్రియేటివ్గా ఉండాలి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ట్రై చేస్తే సరిపోదు కావ్య. ఏమంటుంది నీ డిజైనర్? తను బెస్ట్ ఇస్తానంటుంది మేడం. తను వేసే డిజైన్స్ సామంత్ ఉన్నానంటే మీ ఆనందం దూరం అయిపోతుంది కదా. ఏం చేయమంటావు చెప్పు. నీలా ఉండడం అందరికీ సాధ్యం కాదు కదా. మనసు క్లీన్గా పెట్టుకుంటే. ఎనీహౌ, చాలా రోజుల తర్వాత మళ్ళీ అయినా మన చివరికి నీకు మిగిలేది ఓటమే. ఆ ఓటమి నన్ను వదిలేసి ఇప్పటికే నీ బిజినెస్ కు సంబంధించి చాలా మంది క్లయింట్స్ నా దగ్గరకు వచ్చేసినవే మిగిలింది. చరిత్రను మర్చిపోతున్నట్టున్నావు. ఈసారి కూడా గెలిచి చూపిస్తా. నేను కదా. పాపం, మనం వేస్తున్న ప్లాన్ రాజ్కి తెలియక నాడు. ఫస్ట్ టైం వాడికి ఓటమంటే ఎలా ఉంటుందో చూపిద్దాం. బేబీ, ఎక్కడికి రా చెప్తాను. రాబాయ్, అదంతా నేను చూసుకుంటాను కదా రాబాయ్. ఇక్కడ రా రా. తనే సార్. ఇక్కడ పర్సనల్ ట్రైనర్స్ ఉంటారు. గ్రూప్తో కలిపి ట్రైనింగ్ ఇచ్చే కోచ్. అందరితో కలిసి ట్రైనింగ్ తీసుకుంటే ఫీజు ఎంత అవుతుంది? 1 monthలో కట్టాలి. ఏం లేదు. రా ఇంటికి పోదాంపా. ఆగు. ఎందుకు? ఎందుకా? మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో రెంట్ సరిగ్గా కడితే చాలు కూర్చి. అవ్వాలని ఏం లేదు. నువ్వు రాత్రి పగలుకి ఏ నష్టం కూడా లేదు. రా కూర్చి. నేను చెప్పేది విను పొట్టి. మీతో కొంచెం మాట్లాడాలి. ఆడిటర్తో మీటింగ్ జరిగింది డాడ్. 12 కోట్ల నష్టం వస్తుంది. కంపెనీ వ్యవహారాలు ఏనాడు లేంది నువ్వు ఇంటికొచ్చి ఇన్ని చూసుకున్నంత కాలం నీ కోడలు వాణ్ణి ఫ్రాడ్లో నిరూపించాలని తెగదా ఈ లెక్కలని మొదలుపెట్టింది. నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు రుద్రాణి? నీకేం తెలుసు? మరి మీకు మాత్రం ఏం తెలుసు? రాజ్ లేవనెత్తిందే అందుకు కారణం అనుకున్నాను. ఇప్పుడు తవ్వటం చచ్చింది గొర్రె. ఏంటలా చూస్తున్నావు? ఇప్పుడు తవ్వడం మొదలు పెడతాడంట. ఇప్పుడు మళ్ళీ మన కంపెనీకి పూర్వ వైభవం రావాలంటే ఈసారి మన కంపెనీ తరపు నుంచి మంచి డిజైన్ పంపించి అవార్డు తీసుకోగలిగితే అది ఒక్కరి వల్లే సాధ్యమవుతుందిరా. ఎవరు? మన కావ్య. దేవుడే ఈ అవకాశం కల్పించినట్టున్నాడు. అంటే ఏంటన్నయ్యా నీ ఉద్దేశం? కావ్య నంబర్ 1 పొజిషన్లో ఉంది. మా అత్తే మొత్తం అంతా చేసింది. ఇలాంటి వాళ్ళు రాజ్, నిజంగా కావ్య డిజైన్స్ వేస్తే మనం తప్పకుండా ఎక్స్పో అవార్డు కొట్టేయొచ్చుందంటే నేను అసలు ఎక్స్పోలో మన డిజైన్సే పెట్టను. ఆ కళావతిని మాత్రం సాయం అడగను. నీ మీద నమ్మకం లేదు. ఏమైంది? ఏకాగ్రత కుదరడం లేదు. అయినట్టు గీయడానికి చిత్రకారులు కూడా 3 అవసరమే కదా. మూకెట్లు పోటీని తట్టుకునేలా గీయాలి. అప్పుడు ఏం చెయ్యాలి? దానికి దీనికి సంబంధం ఏంటి?
బాగా నచ్చిన ఇష్టమైన ప్రేమించిన ఆ రూపాన్ని మనసు కూడా ముద్రించుకోవడానికి అదే ఇది. మరి కళ్ళకి ముద్దుకి మెదడు నుంచి సంతోషాన్ని ఉత్పత్తి చేసే ఆక్సిటోసిన్ లాంటి నీకు తెలియదు కదా, ముద్దులో ఎన్నో రకాలుంటాయి. ఒక సాధనం మనసంతా గజిబిజిగా ఉన్నప్పుడు ఇచ్చే ఒక్క ముద్దు నీ జ్ఞాన నేత్రాలని ఉత్తేజితం చేసి తమనుకున్న ఆ జ్ఞాపకాలే వెంటాడుతున్నాయేంటి? నాకేమో కాన్సంట్రేషన్ కుదరడం లేదు. గుర్తొస్తూ ఉందో అది నీ పేపర్ మీదే ఉంది చూడు. నీ మనసులో ఉండే ఆలోచనలకి అదే సాక్ష్యం. రాజ్, ఏంట్రా ఇవన్నీ? కళాకృతి. ఎందుకు మమ్మీ రెస్ట్ తీసుకోమంటే ఈ పనులన్నీ చేస్తున్నా? నేనేం చెయ్యాలో మరి ఇంకా రాలేదేంటి? నాకు తన మీద నమ్మకం